పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆన్లైన్ సెషన్లో హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన మరి మేడం పెర్సిస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుని నేటి ధ్యానంలోనికి మనం వెళ్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి ఇచ్చారు. అందును బట్టి స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి మేమందరం ఏకముగా కూడి మిమ్మల్ని ఆరాధించుకోవటానికి, కొన్ని మాటలు ధ్యానించి మా ఆత్మీయతలో మేము పురికొల్పబడటానికి మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు. రాజా, సహాయము చేయండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం మొదలు 41వ వచనం వరకు ఉన్న వాక్య భాగములో మనకు తబిత కనబడుతూ ఉంది. మంచి సాక్ష్యము కలిగి జీవించిన తబిత. తబిత అన్న మాటకు అర్థం ఏంటంటే లేడీ అని అర్థం. యొప్పే పట్టణంలో నివసించిన భక్తిగల యొక్క స్త్రీ ఈమెడే. ఈమెను దోర్కా అని కూడా పిలిచేవారు. ఈమె ఒక సామాన్యమైన స్త్రీగా ఉంటూ బీదల కొరకై వస్త్రాలను మరి కుట్టు పని చేస్తూ ఆమె జీవనం కొనసాగిస్తూ ఉండే. మరి ఈ వర్తమానంలో ఆమె యొక్క సత్క్రియల గురించి, ధర్మకార్యాల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటిగా చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములోనే 36వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. అపోస్తుల కార్యములు 9:36. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. గమనించు, మంచి శిష్యురాలుగా తబిత ఉంది. ఆదిమ కాలములో అపోస్తలుల బోధకు ఆకర్షించబడి క్రీస్తునందు విశ్వాసముంచి పరిశుద్ధుల సహవాసములో కలిసి ప్రభువును స్తుతిస్తూ మరి భక్తిగల విశ్వాసము గల శిష్యురాలిగా ఈమె తన జీవితాన్ని కొనసాగించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో ఒక శిష్యురాలిగా పిలువబడే ఆధిక్యతను మనం కలిగి జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనంలో రాయబడి ఉంది, ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. గమనించండి, శిష్యుడిగా ఉండటానికి ఒక మంచి క్వాలిటీ, ఒక లక్షణాన్ని ఇక్కడ ప్రభువు వారు బోధిస్తూ ఉన్నారు. తన ఇంటిలో నుంచి కొత్త పదార్థములు, తన ఇంటిలో నుంచి పాత పదార్థములు తెచ్చిన ఒక యజమానుని పోలిన వానిగా మరి శిష్యుడు ఉన్నాడు. వాస్తవానికి మరి గమనించగలిగితే ఆదిమ సంఘము ఏర్పడుతున్న రోజుల్లో మరి అంతియోకియాలో ఉన్న క్రైస్తవులను శిష్యులు అన్నారు అన్న సంగతిని మనం అపోస్తుల కార్యముల గ్రంథములోనే చదువుతూ ఉన్నాం. చూడగలిగితే డిసైపుల్ అంటే వన్ హూ ఈజ్ డిసిప్లిన్డ్ ఈజ్ ఎ డిసైపుల్. ఎవరు డిసిప్లిన్, క్రమము కలిగి జీవిస్తారో అది కూడా ప్రభువు నేర్పిన క్రమము. ప్రభువు నేర్పిన క్రమాన్ని కలిగి జీవిస్తారో వారే శిష్యులుగా ఉంటారు. ఇక్కడ చూడగలిగితే
తబితా కూడా ఒక మంచి శిష్యురాలిగా ఉంది. ఏ రీతిగా అయితే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో సంఘ పునాది అక్కడ మనకు వివరించబడిందో, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 పునాదుల మీద సంఘము కట్టబడిందో, ఆ పునాదులను మరి ఈవిడ అనుసరిస్తూ, ఆ సంఘ నియమాన్ని అనుసరిస్తూ, ఆ క్రమాన్ని పాటిస్తూ జీవించింది కనుకనే తబిత శిష్యురాలిగా ఎంచబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలను మనం మర్చిపోవటానికి వీల్లేదు. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, కొందరు మానుకొనినట్లు సహవాసముగా కూడుకొనట మానద్దు. గమనించండి, భారతదేశంలో ఈ మాట మేము మాట్లాడాలంటే కూడుకొనటం, వండుకొనటం ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. ఎందుకనంటే వండుకునేటప్పుడు అందరూ కలిసి ఆ కొండ చుట్టూ కూర్చొని ఆ రీతిగా ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. అలాగే సహవాసం అనేది కూడా కూడుకోవటం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మనందరము కూడా మరి ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ సహవాసాన్ని మర్చిపోకూడదు. ఆ సంఘ పునాది, ఆ సంఘ క్రమము మనం విడిచిపెట్టకూడదు. ఆ సంఘ నియమాలను మనం పాటించకుండా మానకూడదు. ఇవన్నీ మనం అనుసరించినప్పుడు ఆయన శిష్యులుగా పరిగణించబడతాం. గమనించండి, అందుకని కొత్త పదార్థములు, పాత పదార్థములు, అక్కడ ఆ రీతిగా వారి పరిచారము కూడా అవసరం. ప్రభువారు మనకు నేర్పింది అదే. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యముల గ్రంథము మరి 16వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడగలిగితే 16వ అధ్యాయము 1వ వచనము, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. గమనించండి, శిష్యుడుండెను. ఎవరైతే వీటన్నిటిని అనుసరిస్తూ ఉన్నారో, వెంబడిస్తూ ఉన్నారో, పాటిస్తూ ఉన్నారో, మంచి క్రమాన్ని కలిగి ఉన్నారో వారే ప్రభువు శిష్యులుగా ఎంచబడతారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో, మన భక్తి జీవితంలో ఒక శిష్యుడిగా, శిష్యురాలిగా పిలువబడే ఆధిక్యతను మనం కలిగి జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అందుకే గమనించగలిగితే లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంటుంది. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలిగితే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. గమనించండి, తన్ను తాను ఉపేక్షించుకొని. అటువంటి తగ్గింపు హృదయము కలిగిన వారే శిష్యులుగా ఎంచబడతారు. వాస్తవానికి ఆమెకున్న చేతి పనిని బట్టి ఆమె దాన్ని కాస్త వ్యాపారాత్మక ధోరణిలో, కమర్షియల్ విధానంలో ఆమె ముందుకు వెళ్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆమె అలా చేయలేదు. ఆమె దాన్ని కూడా సర్వీస్, సేవ అనుకుంది. గమనించండి, అంటే తనను తాను ఉపేక్షించుకుంది. అంటే అటువంటి తగ్గింపును మరి తబిత కలిగి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించగలిగితే తబిత మంచి శిష్యురాలిగా మనకు కనబడుతూ ఉంది. ఎవరైతే పరలోక రాజ్యములో శిష్యునిగా ఉండగోరుతారో వారు పరిచారము చేయవలసిన వారై ఉన్నారు. ఆ రీతిగా మంచి శిష్యులుగా ఉండటానికి ప్రభు ఇటువంటి లక్షణాలను మనకు బోధిస్తూ ఉన్నారు. మరి 9వ అధ్యాయం అపోస్తుల కార్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము 36వ వచనంలోనే మనం చూడగలిగితే, తబితను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అనగా లేడీ అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈవిడ శిష్యురాలు అని పిలువబడింది. అంటే మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. అంత మాత్రమే కాదు, సత్క్రియలు కూడా చేసింది తబిత. తబిత నివసించిన యొప్పే పట్టణంలో దైవ ప్రేరేపణతో దీనస్థితిలో ఉన్నవారిని ఆదరించి సాయం చేసింది. తబిత తన సొంత చేతులతోనే పేదలకు, వితంతువులకు బట్టలు కుట్టిచ్చేది.
మరి విధవరాండ్రను, దిక్కులేని వారిని పరామర్శించి తన సత్క్రియల ద్వారా దేవునిని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే ఏ పనైనా సరే దేవుని దృష్టికి సత్క్రియగా కనబడితే అది మనకే దైవాశీర్వాదము. హల్లెలూయా. అటువంటి దీవెన మనదే. ఇంకా అది దేవుని దృష్టికి మనం ఏం చేసినా సరే అది దేవుని దృష్టికి ఎలాగుండాలి అంటే అది సత్క్రియగా కనిపించాలి. అందుకనే మనం చేసే పనులు, మనం చేసే ధర్మకార్యాలు, ఇవన్నీ మనం చేసే సత్క్రియలు, ఇవన్నీ దేవుని దృష్టికి యోగ్యముగా ఎంచబడాలి, సత్క్రియలుగా ఎంచబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గమనించండి, ఎప్పుడైతే మనం సత్క్రియలు చేస్తామో దానిని బట్టి మన తండ్రికే మహిమ. అందుకనే మనం చేసే పనులను బట్టి ఆ రిఫ్లెక్షన్ ఎవరి మీద ఉంటుందంటే దేవుని మీద ఉంటుంది, క్రైస్తవ్యం మీద ఉంటుంది. కాబట్టి మనం చేసే సత్క్రియలను బట్టే దేవునికి మహిమ. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి సత్క్రియలు మరి తబితా చేసి మనకు మాదిరికరంగా ఉంది. అంత మాత్రమే కాదు, పౌలపోస్తలుడు తీతుకు రాసిన పత్రికలో అంటాడు, 2వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. గమనించండి, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలు, సత్క్రియలయందు ఆసక్తి కలిగి మనం ఉండాలి. చేయాలన్న ఆసక్తి, చేయాలన్న తపన మనము కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా తలాంతుల్ని బట్టి నా వరకే నేను పోషించబడితే చాలు, అందరికీ నేను ఎందుకు ఇవ్వాలి అని తబిత అనుకొని ఉండుంటే ఈ సత్క్రియలు చేసింది అన్న సాక్ష్యాన్ని పొందుకుని ఉండేది కాదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించగలిగితే అటువంటి సత్క్రియలు చేయటంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే పౌలపోస్తలుడు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. గమనించండి, సత్క్రియను ఓపికగా చేయాలి. కొన్నిసార్లు దేవుని పేరట మంచి పనులు చేసినప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు, లేదా కొన్ని విమర్శలను ఎదుర్కోవచ్చు. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ఇది దేవుని మహిమార్థమై మనము చేస్తున్నాము అన్న ఓపిక, అన్న ఓర్పు మనకు ఉండాలి. గమనించండి, ఆ రీతిగా మరి అటువంటి సత్క్రియలు ఓపికతో మనము చేసినప్పుడు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవాన్ని ప్రభువు ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత 10వ వచనంలో మనం చూడగలిగితే, మరి సత్క్రియలు చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, సత్క్రియలు చేసే ప్రతి వారికి దేవుడు మెండైన దీవెనలు, సమాధానం ఆయన ఇస్తూ ఉన్నాడు. సత్క్రియలు ఓపికతో చేయాలి. సత్క్రియలు చేయటంలో మనకు ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దాతృత్వము కలిగిన తండ్రికి పిసినిగొట్టు పిల్లలు పుడితే ఎంత అవమానకరంగా ఉంటుంది. అందుకే సత్క్రియలు చేయటంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆ క్రమాన్నే ప్రభువు వారు మనకు నేర్పుతూ ఉన్నారు. ఈ సత్క్రియలు మనం చేసినప్పుడు ప్రభువునే మహిమపరిచిన వారంగా ఉంటాం. అందుకనే మరి తబిత మనకు నేర్పిస్తూ ఉంది, సత్క్రియలు చేయటం మనకు నేర్పిస్తూ ఉంది.
ఆ సత్క్రియగా దేవునికి మనం చేసిన పని కనబడితే మనదే ఇంకా దైవాశీర్వాదం. అలాగే 36వ వచనంలోనే మనం గమనించగలిగితే శిష్యురాలిగా ఉంది, సత్క్రియలు చేసింది, ఇంకొకటి ధర్మకార్యాలను కూడా చేసింది. ధర్మకార్యాలను కూడా చేసింది. తబిత అనే ఈ స్త్రీ మరి చుట్టూ ఉన్న వారిని ప్రేమించి వారి కొరకు చేయదగిన ప్రతి సహాయాన్ని కూడా చేసింది. ఆమె తన స్వప్రయోజనాన్ని చూసుకొని మరి దేవుని ప్రేమ అనగా తన సత్క్రియల ద్వారా బయలుపరిచి మరి గొప్ప మార్గదర్శకురాలుగా ఉంది. ఈమె చేసిన ధర్మకార్యములు అనేక మందికి మరి ముఖ్యంగా ఆత్మీయ రక్త సంబంధులను సంపాదించుకోగలగటానికి అవకాశం ఏర్పడింది. మరి మనము ధర్మకార్యాలు చేసే వారిగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఆ రీతిగా ఆ క్రమాన్ని నేర్చుకుంది, అనుసరించింది. ఆ ధర్మకార్యాలను బట్టి క్రీస్తు రక్త సంబంధులను అనేకులను కూడా మరి తబిత సంపాదించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. మరి అక్కడ రాయబడి ఉన్న మాట, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి మనం గమనించగలిగితే ధర్మ కార్యాలు చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి మనం గమనించగలిగితే ఇక్కడ క్రియలలో విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. తన విశ్వాసాన్ని బట్టి ప్రభువుని మరి బతిమలాడుకుంటూ ఉన్నాడు ప్రార్థనలో. అటువంటి క్రమాన్ని కొర్నేలి కలిగి ఉన్నాడు. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునివి. గమనించండి, ఉపకారము ధర్మము చేయటం మర్చిపోవద్దు. ఇటువంటి యాగాలన్నీ కూడా దేవుని. అందుకని ధర్మ కార్యాలు చేయటం మనం మర్చిపోకూడదు. ఏ కారణం చేత కూడా ప్రభు ప్రేమను ప్రకటించటం, ఇది క్రియారూపకంగా ప్రభు ప్రేమను ప్రకటించటం అనేది మనము మర్చిపోకూడదు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, గమనించగలిగితే పౌలు అపోస్తలుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, తన పత్రికలో 2వ అధ్యాయములో 4వ వచనంలో చూడగలిగితే, మీలో ప్రతివాడును తన స్వంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత కార్యాలు మాత్రమే గాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. అంటే వారి అవసరతల్లో కూడా పాల్గొనాలి. ఇతరుల కార్యాలు, వారి అవసరతల్లో పాల్గొనటం ఒక ధర్మ కార్యం. అటువంటి క్రమాన్ని ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండటానికి ప్రభువారు మనకు బోధిస్తూ ఉన్నారు. అలాగే మనం చూడగలిగితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులను చాపును. గమనించండి, జ్ఞానము కలిగిన స్త్రీ, నెనరు కలిగిన స్త్రీ, యోగ్యురాలైన స్త్రీ ఏం చేస్తుంది? గమనించండి, దీనులకు తన చెయ్యి చాపుతుంది. వారి అవసరతల్లో దరిద్రులకు తన చేతులు చాపుతుంది. మనము కూడా ప్రభు ప్రేమను ఇతరులకు క్రియారూపకంగా ఆ రీతిగా ప్రకటించినప్పుడు అనేకులను మనం సంపాదించుకోగలుగుతాం. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ధర్మ కార్యాలుగా ఎంచబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మరి 39వ వచనంలో మనం గమనించగలిగితే, అపోస్తల కార్యముల గ్రంథము మనం చదువుకున్నాం 9వ అధ్యాయము 39వ వచనంలో మనం చూడగలిగితే,
పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. గమనించండి, అతని ఎదుట నిలిచిరి అంటే వారందరూ వచ్చి ఆమె ధర్మకార్యాలు, ఆమె సత్క్రియలు, ఆమెను గురించి మాట్లాడుతూ ఉంటే, అవన్నీ సాక్ష్యముగా చూపిస్తూ ఉంటే, మరి తబిత ఎంత మంచి సాక్ష్యము పొందుకున్న దానిగా మనకు కనబడుతూ ఉంది. మరి ఈ శిష్యురాలు తను జీవిస్తున్న దినాల్లో తన సమాజంలో నిందారహితముగా మరి జీవించింది. అయితే తబిత ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను ప్రేమించి విశ్వాస గృహంలోని సంఘస్థులకు ఇతరుల కొరకు మరి ధర్మకార్యాలు సత్క్రియలు చేసింది కనుకనే ప్రజలలో మంచి సాక్ష్యము పొందుకుంది. అందుకే ఆమె జబ్బు చేసి చనిపోయినప్పుడు ఆమె ద్వారా సహాయము పొందిన వారు వచ్చి మరి తబితను ప్రభువు బ్రతికించగలడని నమ్మి దేవుణ్ణి కొనియాడారు. నిజమే కదా. మరి మనం జీవిస్తున్న మన ప్రాంతంలో, మన సమాజంలో అటువంటి మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. పౌలపోస్తలుడే తిమోతికి రాస్తూ అంటాడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. గమనించండి, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం గమనించగలిగితే మరి హెబ్రీలకు రాసిన పత్రికలు అనేక మంది విశ్వాస వీరులు 11వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా 4వ వచనాన్ని మనము చూడగలిగితే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు తన విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. గమనించండి, నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అటువంటి సాక్ష్యాన్ని మనము కూడా పొందుకోవలసిన వారమై ఉన్నాం. మన ప్రాంతములో, మన సమాజములో, మన సంఘములో అటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా మనం చూడగలిగితే మరి తబిత శిష్యురాలిగా ఉంది, సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది, మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. ఇక 41వ వచనంలోనికి మనం వెళ్దాం. 41వ వచనంలో మనం గమనించగలిగితే మరి అప్పుడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. గమనించండి, పేతురు అపోస్తలుడు మరి 40వ వచనంలో చూడగలిగితే అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. గమనించండి, తిరిగి బ్రతికింపబడిన తబిత. పేతురు ప్రార్థించగానే తబిత సజీవురాలైంది. దేవుడు ఆమె ఆయుష్కాలమును పొడిగించాడు. ఆమె సజీవురాలుగా లేపబడటం విధవరాండ్రకు మాత్రమే కాదు, యొప్పే పట్టణానికి కూడా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఇటువంటి కార్యాలు చూసిన అనేకులు, ఇటువంటి మరి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చూసిన అనేకులు ఆ రోజున ప్రభువునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి మరి కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అన్న దేవుని వాక్యము తబితా జీవితంలో నెరవేర్చబడింది. ఎందుకనంటే ఆమె జీవించి ఉన్న రోజుల్లో అనేకులను ఆదరించింది, అనేకులకు సహాయం చేసింది, అనేకుల అవసరతల్లో పాలు పంచుకుంది. ఆమె మరణించిన తర్వాత వారందరూ కూడా వచ్చారు, పేతురు అపోస్తలుని బతిమలాడుకున్నారు. పేతురు ఆ రీతిగా ఆమె కొరకు మోకాళ్ళుని ప్రార్థించి ఆమెను తిరిగి బ్రతికించాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె దేవుని ఆజ్ఞలను అనగా ఆ క్రమాన్ని, ఆ నియమాలన్నిటినీ కూడా మరి ఏమాత్రం మరి నిర్లక్ష్యము చేయకుండా ఆమె
వాటిని అనుసరించింది. దానిని బట్టే మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. ప్రభువు ఆమెను తిరిగి బ్రతికించాడు. గమనించగలిగితే సామెతల గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో చూడగలిగితే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. గమనించండి, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు మనము బ్రతుకుతాం. తబిత ఏ రీతిగా అయితే బ్రతికించబడిందో అనేకులు కూడా సాక్షులు, అనేకులు కూడా విశ్వసించారు ప్రభువునందు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, తబిత తిరిగి బ్రతికించబడటం ఒక అద్భుతం. ఆ రీతిగా ప్రభు పని జరిగింది. అనేకులు కూడా విశ్వాస గృహములో చేర్చబడ్డారు. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త అంటున్నాడు, 18వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించగలిగితే, అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. గమనించండి, దేవుని న్యాయ విధులను అనుసరించటం వలన బ్రతుకుతాం. అలాగే దేవుని నీతిని బట్టి మనము బ్రతుకుతాం. అందుకని రాయబడింది కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు కూడా అంటున్నాడు, 22వ కీర్తన 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. గమనించండి, ధర్మకార్యాలను బట్టి, సత్క్రియలను బట్టి, మంచి సాక్ష్యాన్ని బట్టి, ప్రభువును వెంబడించటాన్ని బట్టి మనము బ్రతుకుతాం. మన హృదయాలు తెప్పరిల్లుతాయి, మనము బ్రతుకుతాం. ఆ రీతిగా గమనించగలిగితే వీటన్నిటిని నెరవేర్చి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది తబిత. ఆ రీతిగా ఆమె తిరిగి బ్రతికించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించాము అన్నది ముఖ్యం కాదు, కానీ ఎలాగా జీవిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. అందుకే మనం గమనించగలిగితే మరి తబిత జీవితమే మనకొక మాదిరి. ఆమె ఒక అంకిత భావంతో దేవుణ్ణి ప్రేమించింది. దేవుని ప్రేమతో అనాథల పట్ల ఆదరణ చూపించింది. ఇతరుల అవసరతల్లో తనకున్న దానిని వారికి మేలుకరంగా వేయిపరచటానికి మరి నిజంగా ఆమె ప్రయాసపడింది. అందుకే తబిత నేటి క్రైస్తవ సమాజానికి ఒక సవాలుగా ఉంది. అటువంటి మాదిరిని మనము కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉంటాం. ఆ రీతిగా దేవుడు మనకు మెండైన దీవెనలు అందిస్తాడు. ఆయన మనందరి గురించి అనవలసిన మాట ఏంటంటే, బల నమ్మకమైన మంచి దాసుడా అని. అటువంటి సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరము కూడా పొందుకోవాలన్నదే దేవుని సంకల్పం. కాబట్టి అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీరు ఉన్న ప్రాంతంలోనే ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. రాజా, ఏ రీతిగా తబిత సత్క్రియలు చేసి, ధర్మకార్యాలు చేసి, మంచి సాక్ష్యము కలిగి శిష్యురాలిగా కొనసాగిందో ఆ రీతిగా మేము ఉండటానికి సహాయము చేయండి. అందును బట్టి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరి పట్ల నాయన మీ మెండైన దీవెనలు కృమ్మరించండి. మీ మహోన్నతమైన చిత్తాన్ని జరిగించండి. అలాగే పెనియేలు కుటుంబాన్ని అంతటిని నాయన మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి అవసరతల్లో తోడుగా ఉండండి, సహాయము చేయండి.
ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఇందు నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మేడం పెర్సిస్ గారిని దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి అవసరతలో తోడుగా ఉండండి. వారి ప్రయాసకు తగిన ఫలాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. నీరు కట్టి ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయమని, ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.